బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరి ఒక దినాన్ని మన యొక్క జీవితాల్లో ఆ ప్రియ ప్రభు ప్రేమించి పొడిగించారు. దానికి నిండు హృదయంతో ఆ ప్రభు వారిని స్తుతించాలి. పదే పదే చెబుతున్నాను, మనకంటే శ్రేష్ఠులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు ఉన్నారు. వారిలో కొంతమంది కాలగర్భంలో గతించిపోయారు, యాక్సిడెంట్స్ వలన మరణించారు. ప్రియులరా, ఈ రాత్రి వరకు మనం సజీవంగా ఉంచారు. చనిపోయిన వారి కంటే మనం గొప్పవారం కాదు. ఏ ఉద్దేశంతో ఆ ప్రియ ప్రభు ఇంకా నిన్ను బ్రతికించారు, ఆ ఉద్దేశాన్ని నీవు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. ఎంతకాలము ఈ పాపము బ్రతుకు, ఈ రోత బ్రతుకు, ఈ బ్రతుకుకు స్వస్తి చెప్పి నీతితో కూడిన బ్రతుకు బ్రతకడానికి తీర్మానం చేసుకోవాలి. నీతితో కూడిన జీవితం జీవించాలి అనగా యేసు ప్రభు వారి ద్వారా సాధ్యమవుతుంది అని పదే పదే నేను చెబుతున్నాను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడం కొరకై ఈ లోకంలోనికి వచ్చిన దేవాతి దేవుడు యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చిన దేవుడు అనే సత్యాన్ని గమనించాలి. ఆ దేవునితో ఒక్క మాట ఈ రాత్రి చెప్పమ్మా, చెప్పు బాబు, నీ జీవితం ధన్యమవుతుంది. యేసు ప్రభా, నేను పాపిని ప్రభు, నా పాప హృదయంలోనికి వచ్చి నన్ను పునీతురాలిగా చేయము ప్రభువా అని హృదయంతరంగంలోంచి చెబితే నీ ప్రియ ప్రభు నీ జీవితాన్ని ధన్యం చేస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతవరకు ఎంత ఘోర పాపములో జీవించినా సరే ఆ ప్రియ ప్రభు ఆ పాపానంతటినీ కొట్టివేసి తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరంగా చేస్తారు. అంతగా నిన్ను క్షమించి నువ్వు చేసిన ఎంత ఘోరమైన పాపమైనా ఇక గుర్తు తెచ్చుకోకుండా నిన్ను ప్రేమిస్తారు. ఒక తండ్రిగా చెబుతున్నాను, ఈ మాట దయచేసి అంగీకరించుమని నా రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఆది కాలంలో ఈ యేసు ప్రభువారిని గురించి చెప్పినప్పుడు వేల సంఖ్యలో యేసు ప్రభువారిని తమ హృదయాలలో అంగీకరించారు. అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువారిని అంగీకరించారు. ఎవరో తెలుసా? ఏ వ్యక్తులు యేసు ప్రభువారిని సిలువ వేశారో ఆ వ్యక్తులలో అనేకులు యేసు ప్రభువారిని అంగీకరించడం ఎంతో గొప్ప సంగతి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
నా ప్రియ బిడ్డలారా, నేను మతాన్ని బోధించటం లేదమ్మా బాబు, దయచేసి నన్ను అర్థం చేసుకునండి. పరలోకానికి మోక్షానికి మార్గమైన యేసు ప్రభువాన్ని గురించి చెబుతున్నాను. ఎంతకాలము ఈ పాపపు బ్రతుకు, ఈ రోత బ్రతుకు స్వస్తి చెప్పి యథార్థమైన మార్గంలోనికి రమ్మని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. మంచిది, మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇంట్లో పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, బాలింతల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మీకు ఇచ్చిన బహుమానాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబంలో శాంతి సమాధానాలు విరాజిల్లాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. యేసు అనుచరులంగా దినానికి 3 పర్యాయాలు ప్రార్థన చేస్తున్నాం. శనివారం రోజంతా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు క్షేమంగా ఉండాలి అనేది మా యొక్క ఆశ. నేను పదే పదే చెబుతున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మీ వాక్యం ద్వారా అనేక సత్యాలు మీరు మాకు నేర్పుతున్న విధానం కొరకై వందనాలు స్తోత్రాలు నాయన. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో నాయన కుంటివాణిని మీరు లేపారు. కుంటివాణి యొక్క సాక్ష్యం అనేకులకు మార్గదర్శకం అయింది. అనేక మంది యేసు ప్రభువారిని అంగీకరించడానికి సహాయపడింది నాయన. నాయన, ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నావు ప్రభు. గొప్ప కార్యాలు మా యొక్క జీవితంలో చేసేవారు. మామూలుగా శారీరక అంగవైకల్యం కంటే ఆధ్యాత్మిక అంగవైకల్యం కలిగిన వారంగా మేము జీవిస్తూ ఉన్నప్పుడు నీ కుమారునిక మరణ పునరుద్ధానాల్లో మాకు దయచేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక ఆరోగ్యం కొరకై వందనాలు స్తోత్రాలు. ఎంతమంది ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యం కొరకై వాక్యాన్ని వింటున్నారు, వారందరినీ నిండారుగా దీవించండి. శారీరక అనారోగ్యాలు ఉంటే మీ ప్రేమగలన హస్తం చేత ముట్టి స్వస్థపరచండి నాయన. నాయన, మంచి దేహదారుఢ్యం కలిగి ఆరోగ్యముండి ఆస్తిపాస్తులుండి నిత్య నరకాగ్నికి వెళ్ళేదానికంటే ప్రియ ప్రభువా, అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా మిమ్మలను అంగీకరించి నిత్యరాజ్యంలో ఉండే అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపించండి నాయన. నాయన, అనారోగ్యంగా ఉన్నవారిని మీ కృపాసనమ దగ్గరకు తీసుకుని వస్తున్నాను ప్రభు. దయతో ముట్టి స్వస్థపరచండి నాయన. విధవరాండ్ర కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన, వారిని కనికరించండి ప్రభువా. అనాథులైన పేద బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దయతో వారిని కాపాడండి నాయన. కొంతమంది బిడ్డలు చదువుకుంటున్నారు, వారి చదువులలో సహాయపడండి నాయన. నాయన, ఈ రాత్రి మీ కృపా వాక్యాన్ని వినడానికి ఎంతమంది వచ్చారు, వారందరినీ నిండారుగా దీవించండి ప్రభువా. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము మీ ముందు తెరిచి ఉంచారు కదూ. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు గత పాఠంలో చెప్పాను. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. ఆ కాలంలో ఆ శిష్యుల సంఖ్యలో ఉన్నవారు ఎవరు అనగా హెబ్రీయుల యూదులు, గ్రీకు భాష మాట్లాడే యూదులు. హెబ్రీయులైన యూదులు అనగా పాలస్తీనాలో ఉండేవారు. గ్రీకు భాష మాట్లాడే యూదులను ఏమంటారు అనగా హెల్లేనీయులు అనేవారు. హెబ్రీ భాష మాట్లాడే యూదులు మోషే ధర్మశాస్త్రానికి విలువ ఇచ్చేవారు. గ్రీకు భాష మాట్లాడే యూదులు గ్రీకు సంస్కృతికి విలువ ఇచ్చేవారు. ఈ గ్రూపులో చాలామంది తెలివైన వారు ఉండేవారు పిల్లలు. ఇప్పుడు హెబ్రీ భాష మాట్లాడే యూదులకు, గ్రీకు భాష మాట్లాడే యూదులకు భేదాభిప్రాయం వచ్చింది. జాగ్రత్తగా వింటున్నారు కదా. ఈ భేదాభిప్రాయం ఏదో ఆస్తిపాస్తుల వలన లేక పేరు ప్రఖ్యాతుల వలన కాదు. చిన్న భేదాభిప్రాయం. ఏమిటది? గ్రీకులు అంటున్నారు, మా విధవరాండ్రను
మీరు తక్కువ చూపు చూస్తున్నారు అనేది వారి మీద తప్పుగా మోపరు. జాగ్రత్తగా వింటూ ఉండాలి. వారికి సంఘంలో స్థానము కావాలి అనేదేమో వారి అభిప్రాయం. ఇంకొక రకంగా మనం చూస్తే ఈ మైనారిటీగా ఉన్న ఈ గ్రీకు వారిలో అధికార దాహం ప్రారంభించబడిందేమో మనము ఆలోచించాలి. ప్రియులారా, హెబ్రీయులు, గ్రీకులు ఈ దినాల్లో మనం ఆలోచిస్తే హెబ్రీయులు గొప్పగా భావిస్తున్నారు, గ్రీకులు గొప్పగా భావిస్తున్నారు. ఈ దినాల్లో కూడా కుల వ్యవస్థ అనేది సంఘాన్ని పట్టుకుని పీడిస్తుందా అని అనిపిస్తుంది. దయచేసి నన్ను బాగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు నన్ను సమంగా అర్థం చేసుకోకపోతే ఎక్కువగా అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ కుల వ్యవస్థ ఎంతగా ఉంది అని అంటే, ఈనాడు విశ్వాసుల సంఘాలు అని చెప్పుకుంటున్నాం కదూ, ఆ సంఘాలలో బల్లను పంచేటప్పుడు రొట్టె ఏదో తింటారు. తర్వాత కొన్ని సంఘాల్లో ఒకే గ్లాసు ఉంటుంది. ఆ గ్లాసులో ఉన్న ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉన్న ఆ రసం తాగేటప్పుడు చెప్తూ ఉంటారు కొంతమంది పాస్టర్స్, ఆ గ్లాసును నోరు కరిచిపట్టుకుని తాగండి అని అంటూ ఉంటారు. కానీ కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటే జరిగేది ఏమిటనగా, ఆ గ్లాసును పైకెత్తుకుని అలా చుక్కు పోసుకుంటారు. అంటే వారు అనేది ఏమిటనగా, ఆరోగ్యం ముఖ్యం బ్రదర్, నీ ఆరోగ్యం నీ చేతుల మీద లేదు కదూ, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆ ప్రియ ప్రభు. కాబట్టి కొంత వ్యత్యాసం కనబడుతూ ఉంది. అంటే ఫలానా కులం వాళ్ళు తాగిన గ్లాసులోంచి నేనెలా తాగుతాను అన్నట్టుగా విశ్వాసుల సంఘంలో కూడా ఈ కుల వ్యవస్థ కనబడుతుంది అనే సత్యాన్ని రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, సంఘంలో ఇటువంటి తారతమ్యాలు ఉండడం అంత ఆశీర్వాదకరం కాదు. ప్రియులారా, ఈ రీతిగా వారు తలంచి ఆ సంఘంలోంచి వేరొక సంఘంలోనికి వెళ్ళి ఓ కులం వాళ్ళంతా ఒక గ్రూపుగా లేక సంఘంగా ఏర్పడి సంఘాలు నడుపుతూ ఉన్నారు. నేను కూటాలకు వెళుతూ ఉంటాను. కూటాలకు వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది యవనస్తులైన సేవకులు నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, అన్న మా సంఘంలో అందరం కలిసి ఏకంగా ఆరాధన చేసేవాళ్ళం, చాలా బాగుగా ఉండేది. నాకు కూడా దేవుడు వారి ద్వారా మంచిగా సహాయం అందిస్తూ ఉండేవారు, బిడ్డలు చక్కగా బ్రతికేవారు. ఈ మధ్య ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మా సంఘంలో ఉన్న కొంతమంది అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు బాబు అని అంటే, ఆ వచ్చిన ఆయన ఆ సంఘ కాపరిక కులం వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారు. ఈనాడు పోషణ కూడా చాలా కష్టంగా ఉంది అన్న అంటూ ఉన్నాడు. నాకు చాలా బాధ వేసింది. నా ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, పదే నేను చెప్తున్నాను, ఏ కులవాళ్ళైనా భూలోకంలోనే ఉంది ఇది. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఫలానా వాళ్ళంతా ఒక ప్రక్క కూర్చోండి, ఫలానా వాళ్ళంతా ఇంకొక ప్రక్క కూర్చోండి, ఫలానా వాళ్ళు వెనకెళ్ళి కూర్చోండి అని అంటారా? ఆలోచించాలి. మన యొక్క జీవితాలలో ఆ బ్రాడ్ మెంటాలిటీ, విశాలమైన హృదయం కావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ వివాహ వ్యవస్థలో ఇది ఇంకా పోకపోవచ్చు. ఎందుకు చేతననగా ఆడవాళ్ళు ఎక్కువగా ప్రభువును అంగీకరిస్తారు, మగవాళ్ళు ప్రభువును అంగీకరించరు. మగవాళ్ళు ప్రభువును అంగీకరించకపోవడం బట్టి వాళ్ళ బిడ్డల యొక్క వివాహాలు సమస్యలుగా మారుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ విశ్వాసుల సంఘానికి వెళుతూ కూడా ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో సూచనగా ఉన్న దాంట్లో పాలు పంపులు పొందేటప్పుడు ఎందుకు ఈ తారతమ్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ కూడా అటువంటి ప్రాబ్లం వచ్చింది. విధవరాండను చిన్నచూపు చూస్తున్నారు అని చెప్పి గ్రీకు భాష మాట్లాడే యూదులు
సణగసాగారు. చాలా విచారకరమైన సంగతి. ఈ విషయం అపోస్తుల దగ్గరికి వెళ్ళింది. అపోస్తులు మనకెందుకబ్బా ఈ సమస్య అనుకోలే. వాళ్ళు అపోస్తలులు, దేవునితో సంచరించిన వారు, దేవునితో తిన్నవారు, అనగా యేసయ్యతో తిన్నవారు, తిరిగినవారు. యేసు ప్రభు వారి యొక్క గొప్ప కార్యాన్ని, యేసు ప్రభు వారి యొక్క సూచక క్రియలను, మహత్కార్యాలను చూచినవారు. దేవుని నామానికి స్తోత్రం. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మనకెందుకులే అబ్బా అనుకోకుండా వాళ్ళు ఏం చేశారు అనగా 2వ వచనం, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, శిష్యుల సమూహం అంటే విశ్వాసులందరినీ పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి, మేము వారిని ఈ పనికి నియమించుము. ఈ 3వ వచనంలో గొప్ప సత్యాలు ఉన్నాయండి. ఏమంటున్నారు ఈ అపోస్తలులు? మేము దేవుని వాక్యాన్ని మానేసి ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు, ఈ పనిలో మేము ఉండం. కాబట్టి ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులు, వారికి 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి. 1, వారు దేవుని ఆత్మతో నింపబడాలి. 1, 2వది దేవుని జ్ఞానంతో నింపబడాలి. 2, 3వది మంచి పేరు కలిగి ఉండాలి. అట్టి వారిని 7 మనుషులను మీరు నియమించాలి. జాగ్రత్తగా వింటున్నారు కదూ? 7 మనుషులు అంటే ప్రతి సంఘంలోనూ 7 ఉండాలా అని మీరు అడగవచ్చు. ప్రియులరా, సంఘ సంఖ్యను బట్టి ఉంటుంది. 7 అనే సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా, మన సంఘ సభ్యత్వాన్ని బట్టి పరిపూర్ణమైన రీతిగా సంఘ పెద్దలను ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ సెలక్షన్, ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎలక్షన్. మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయాల్లో కొన్ని పర్యాయాలు ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ అనేవి సామరస్యంగా జరిగితే పర్వాలేదు. కొట్లాటలతో పోటీతత్వంతో జరిగితేనే సంఘం అనే శరీరానికి నష్టం కలుగుతుంది, కష్టం కలుగుతుంది. ఈ సత్యాన్ని సంఘంలో ఉన్న సభ్యులు అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆత్మతోనూ జ్ఞానంతోనూ మంచి పేరు కలిగిన 7 మీరు ఏర్పరచుకోవాలి. వినరు కదూ? మా పరిచర్య మూలంగా ఇంతమంది రక్షింపబడ్డారు కాబట్టి మేము ఏర్పరుస్తామా అనటంలే. మా అధికారం, మా మాట మీరు వినాలని చెప్పి ఆ అధికారాన్ని సంఘ సభ్యుల మీద రుద్దడంలే. దేవుని నామానికి స్తోత్రం. ఎంత గొప్ప విశాలమైన హృదయం కలిగిన వారండి అపోస్తలులు. మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి విశాల హృదయం ఉండాలి. సంఘ సభ్యులు తప్పు చేస్తారు. తప్పు చేసిన వెంటనే వారిని సంఘంలోంచి వెలివేసేయకూడదు. కుటుంబంలో బిడ్డలు తప్పు చేస్తారు. తప్పు చేసిన వెంటనే బిడ్డలను శిక్షించేసేయకూడదు. ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళు తప్పు చేస్తారు. తప్పు చేసిన వెంటనే ఆ ఆర్గనైజేషన్ నుంచి వారిని తీసేయకూడదు. ప్రియులారా, మన యొక్క జీవితాలలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మీరు ఎన్నుకోండి 7 మనుషులను, మీరు ఏర్పరచుకుంటే మేము ఈ పనికి వారిని నియమిస్తాము అని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం. 4వ వచనం, వీరు ఇంకా ఏమంటున్నారు? మేము ప్రార్థన యందును వాక్య పరిచయం యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. అంతకుముందే వీరు చెప్పారు, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. మేము ప్రార్థన యందును వాక్య పరిచయం యందును
ఎడతెగక ఉంటాము కాబట్టి మీరు ఎన్నుకోండి, ఏర్పరచుకోనండి, ఈ పనికి వారిని మేము నియమిస్తాము అని చెప్పారు. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో ఈ మాటలు మనకి ఎంత మాదిరో ఆలోచించాలి. అపోస్తలులు ప్రార్థనలోనూ వాక్య పరిచర్యలోనూ ఉన్నారు. దేవునికి సేవకులుగా నాలాంటి వారికి ఇది ఎంతో మార్గదర్శకమైన సూత్రం. మా జీవితాలు వాక్య పరిచర్యలోనే ఉండాలి. మా జీవితాలు రాజకీయాల్లో ఉండడానికి వీళ్ళే. మా జీవితాలు ఏదో తగువులు తీర్చడానికి కాదు. మా జీవితాలు అంకితం చేసుకున్నది వాక్య పరిచర్యలో ఉండడానికి. నా ప్రియులరా, ఇటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఒకటి. రెండవది, వాక్య పరిచర్య అది ఎఫెక్టివ్గా బలంగా ఉండాలి అని అంటే ప్రార్థనలో ఎడతెగగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని సేవకులుగా దేవుని వాక్యంతో దేవుని సన్నిధిలో ఎంతకాలం మనం గడుపుతున్నామో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ వచనాన్ని చదువుతున్నాను. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకరు, నికానోరు, తీమోను, ఫర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకువాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులరా, నేను ఎన్నో సత్యాలు మీ మధ్యకు నేను తీసుకుని వచ్చాను. మీరు వినాలి, కానీ వినడానికి సమయం లేదు. సమయం అప్పుడే అయిపోయింది. వీరు 7 మనుషులను ఏర్పరచుకున్నారు. ఆ 7 మనుషులు ఎవరో అనేది నేను చదివాను. వీరు 7 మనుషులను ఏర్పరచుకోవడం అనేది ఆ జనసమూహం అంతటికి ఇష్టమైంది. దేవుని నామానికి స్తోత్రం. ఒక గ్రూపుకే కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 7 మనుషులు ఎన్నుకోబడిన వారందరూ కూడా గ్రీకు భాష మాట్లాడేవారు. అంటే హెల్లెనీయులు, అంటే హెబ్రీలు ఎవరూ లేరు. అటువంటప్పుడు కొంత గొడవ రావడానికి అవకాశం ఉంది. అందరూ ఆ గ్రూప్ వాళ్ళే వచ్చారు అనడానికి అవకాశం ఉంది కదూ. కానీ మనం గ్రహించవలసింది ఏమిటనగా ఈ ప్రక్రియ ఈ జరిగింది జనసమూహం అంతటికి ఇష్టమైనట్లుగా చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో దైవ సేవకుల యొక్క మాట సమంగా వింటే దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయనే సత్యాన్ని మనం గ్రహించాలి. వీళ్ళు చేసిన పని జనసమూహం అంతటికి ఇష్టమైంది కాబట్టి 7 వారు ఏర్పరచుకున్నారు. ఆ 7 ఎవరు అనగా ఇప్పుడే నేను చదివాను. మొట్టమొదట ఆయన పేరు స్టెఫను. స్టెఫను గురించి ఇంకా చెప్తాను. స్టెఫను అనగా కిరీటము అని అర్థం. రెండవ ఆయన పేరు ఫిలిప్పు. ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు అని అర్థం. రాసుకున్నారా? రాసుకుంటే రాసుకున్నాడమ్మా. స్టెఫను అనగా కిరీటము, ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు. ఇతడే సమరయలో వాక్యం చెప్పాడు. ప్రభువారు ఆరోహణం అవుతున్నప్పుడు చెప్పారు కదూ, ఏమని? యెరూషలేములోను, యూదయ సమరయలోను, బూదిగంతంలోను 3 స్టేజెస్. యెరూషలేములో వాక్యం చెప్పారు అపోస్తలులు. ఇప్పుడు ఫిలిప్పు వాక్యం చెబుతున్నాడు. ఎక్కడ? సమరయలో. అంటే 2వ భాగానికి వెళ్ళడానికి కారణం ఫిలిప్పు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఐగుప్తుడకు నపుంసకునికి వాక్యం చెప్పినవాడు, ఆతిథ్యం ఇచ్చినవాడు. ఇతడు అజోతులో బోధించాడు. నేను ఈ విషయాలన్నీ చెప్తానండి. కైసరయలో నివసించి పౌలు గారి యొక్క 3వ మిషనరీ యాత్రలో సహకరించినవాడు, ఆతిథ్యం ఇచ్చినవాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ ఫిలిప్పుకు 4 ఆడపిల్లల తండ్రి. కానీ ఒక సంగతిని మర్చిపోకూడదు. ఈ ఫిలిప్పు 4 ఆడపిల్లలను ఎంతో
ఈ అర్థాలు చెప్తున్నాను కదా. 1 స్టెఫను కిరీటము, 2 ఫిలిప్పు అశ్వప్రియుడు, 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. మిగిలిన పేర్ల అర్థాలు కూడా వచ్చే పాఠంలో నేను చెప్తాను. 3వది ప్రొకరు. ప్రొకరు అనగా నాట్యములను నడిపినవాడు. అంత్యోకయలో హతసాక్షి అయ్యాడు. ఇంకా 4 గురించి నేను చెప్పాలి. ఈ 4 అర్థాలు చెప్తాను. ఇంకా ఈ 4 గూర్చి బైబిల్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో ఆ విషయాలు కూడా నేను చెప్తాను. మీరు సిద్ధపడి ఎంతో కుతూహలంతో ఈ పేర్లో ఉన్న అర్థాలు, ఈ పేర్లో ఉన్న జీవితాలు నేర్చుకోవాలని రావాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. పాప బాబు చివరిలో ఒక తండ్రి వలె దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇంతవరకు సహాయపడ్డావా? ఇంతవరకు సహాయపడకపోతే దయచేసి సహాయపడమ్మా, సహాయపడు బాబు. నీవు సహాయపడడం ద్వారా ఎంతోమందికి వాక్యాన్ని వినిపించిన వారు అవుతారు. తద్వారా వారు దీవించబడతారు, మీరు దీవించబడతారు. అటువంటి తీర్మానాన్ని ఈ రాత్రి చేసుకోమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. అమ్మా, ఈ లోకంలోకి నన్ను నువ్వు తీసుకొని వచ్చావు. నేను ఆకల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నము తినిపించావు. నాకు అనారోగ్యం ఉన్నప్పుడు నన్ను నువ్వు ఎంతగానో జాగ్రత్తగా చూసుకున్నావు. అమ్మా, ఎలా ప్రేమించాలో నువ్వు నాకు నేర్పించావు. అమ్మా, ఎలా జీవించాలో నువ్వు నాకు జీవించి చూపెట్టావు. నీ దగ్గరున్నదంతా నాకు దారపోసావు. అమ్మా, ఈ మాతృ దినోత్సవం రోజున ఈ లోకంలో ఉన్న అమ్మలందరికీ మీరు మాకు చేసిన దానికి కృతజ్ఞతగా అమ్మగా ఉన్న వారందరినీ మేమెంతగానో ప్రేమిస్తున్నాం. మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ శనివారం ఆదివారం ప్రత్యేకంగా అమ్మ యొక్క ప్రేమ గురించి బ్రదర్ పి భక్తి సింగ్ గారు ప్రత్యేక వాక్య పరిచర్య చేస్తారు. ప్రత్యేకంగా యవనస్తులు అమ్మ యొక్క విలువ మన జీవితాల్లో ఎంత ఉందో మనము తెలుసుకుందాం. కాబట్టి ఈ శనివారం ఆదివారం ఈ ప్రోగ్రామ్ని మీరు మిస్ కాకుండా చూడమని నా మనవి. My dress 1-1-214/2 flat number 505506 1-1-214/2 flat number 505506 Prithvi Apartments Extension Vivek Nagar Chikkarpalli Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.